హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి. ఇదైతే థర్స్డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇక్కడైతే నిశాంత్ తెగ రిక్వెస్ట్ చేస్తున్నాడు నన్నైతే నిమజ్జనంకి వెళ్ళాలని చెప్పేసి. యాక్చువల్గా నిమజ్జనంకి ఇక్కడ పోర్ట్ డెక్సన్ అని చెప్పేసి ఉందన్నమాట. అక్కడికి తీసుకుని వెళ్తారు బీచ్కి. అక్కడ నిమజ్జనం చేస్తారనమాట. లాస్ట్ టైం కూడా వెళ్ళాల్సింది, ఏదో కొంచెం ఎందుకో వెళ్ళలేకపోయామన్నమాట. కుదరలేదు మాకు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు. ఇంకా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలా చేసాము ఇలా చేసాము అలా ఎంజాయ్ చేసామనేసి తెగ ఫీల్ అయ్యాడనమాట. అప్పుడు ఏదో ప్రాబ్లం ఎందుకో వెళ్ళలేకపోయామన్నమాట లాస్ట్ ఇయర్. ఇంకా ఈసారి కూడా వెళ్తామో వెళ్ళమో తెలీదు మోస్ట్లీ. యాక్చువల్గా కింద పూజలు కూడా జరుగుతున్నాయన్నమాట. సరస్వతి పూజ, సుహాసిని పూజ అట్లా. నిన్న వినాయక చవితి రోజు పూజ చేశారు. అలాగనే ఇంకా ఇవాళ థర్స్డే, ఇవాళ సరస్వతి పూజ, ఇంకా రేపు వచ్చేసి సుహాసిని పూజ. అట్లా పూజలు అయితే చేస్తున్నారనమాట. సాటర్డే నిమజ్జనం చేస్తున్నారు. సాటర్డే అయితేనే అందరికీ ఫ్రీగా ఉంటుంది కదా, సో సాటర్డే పెట్టుకున్నారనమాట నిమజ్జనము. ఇంకా ఈ పూజలకి కూడా అటెండ్ అవ్వలేదు కదా, ఇంకా వెళ్దాము అనేసి అంటుండే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి నాకు. యాక్చువల్లీ సాటర్డే అపాయింట్మెంట్ ఉందన్నమాట. రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అందుకని వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కంపల్సరీ వెళ్ళాలి అక్కడికి. ఇంకా వెళ్తామో వెళ్ళమో అంటూ ఉన్నాను. అందుకనేసి నిశాంత్ అయితే బాగా ఫీల్ అయ్యాడనమాట. ఇంకా లక్కీగా థర్స్డే అయితే డాక్టర్ అవైలబుల్లో ఉండే అప్పటికప్పుడే. కాకపోతే ఆఫ్టర్నూన్ అయితే ఉండరట. మార్నింగ్ 12:30 లోపల, అంటే ఆఫ్టర్నూన్ 12:30 లోపల రావాలి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్తే దార్వి గురించి తెలిసిందే కదా, తెగ ఏదేదో చేస్తూ ఉన్నిందనమాట. బాగా అల్లరి చేస్తూ ఉన్నింది. సిగ్మా సిగ్మా బాయ్స్ అని సాంగ్ పాడుతూ ఉంటే అక్కడ వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారనమాట తనని చూసి. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మమ్మీ రేపు మనం కూడా వెళ్తామా నిమజ్జనంకి? వెళ్ళట్లేదు, నిజంగా వెళ్ళట్లేదు. ప్లీజ్ మమ్మీ హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది రేపు. కూడా అడగాను కదమ్మా. కానీ మమ్మీ ఒక్కటే వెళ్తే హాస్పిటల్కి నిన్ను దార్విని డాడీ హ్యాండిల్ చేయలేడు కదా అక్కడ నిమజ్జనం దగ్గర. ఎలా చేయగలుగుతాడు? మమ్మీ కూడా కంపల్సరీ రావాల్సిందే కదా. మమ్మీ హెల్త్ ఖరాబ్ ఉంది కదా, ఇప్పుడు వస్తే ఇంకా టైర్డ్ అయిపోతుంది కదా. ప్లీజ్ వెళ్ళాల్సిందేనా? మా డాడీ నువ్వే అడుగు. నేను చెప్తే డాడీ తిడతాడు. హాస్పిటల్కి అని చెప్తాడు డాడీ. నేను ఇస్తా. నర్వి నువ్వు వస్తా, నువ్వు అంటే వెళ్తావా నిమజ్జనంకి? గణేష్ నిమజ్జనంకి వెళ్తావా? వెళ్తావా? వెళ్దామా? చూడన్న ఏడుస్తున్నాడు వెళ్ళాలని. నువ్వు కూడా ఏడుస్తావా? నిజంగానే నాన్న హాస్పిటల్ నేను అడిగి కాల్ చేస్తాను. ఓకే ఓకే తీసుకొని వెళ్తా. నేను ఒకసారి డాక్టర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని. ఓకే ఓకేనా? నువ్వు నవ్వు మరి. ఓకే నవ్వట్లే మరి, స్మైల్ చేయి మరి. అది ఆ ఫ్రైడే లేకపోతే వెళ్దాంలే, నేను ఏదో ఒకటి చేస్తానులే. ఓకే ఉంటుందిలే. ఓకేనా? ఓకే ఫ్రైడే లేకపోతే థర్స్డే వెళ్దాం. ఓకే మనం కింద పూజలకు కూడా అటెండ్ అవ్వలేదు కదా, నేను చెప్తాను వెళ్దాంలే. ఓకేనా? సరస్వతి పూజ ఉంది ఇవాళ. రేపు ఏదో సుహాసిని పూజ అట. మళ్ళీ వినాయక చవితి రోజు నిన్న అయితే ఏదో పూజ చేస్తారు, దానికి అటెండ్ అవ్వలేదు మనం. రేపు సాటర్డే వచ్చేసి బీచ్కి
అదే నిమజ్జనం సాటర్డే చేస్తారు నిమజ్జనం, ఎందుకంటే అందరికీ ఆఫీసెస్ ఉంటాయి కదా, సో హాలిడేస్. సండే కాదు నిమజ్జనం, సాటర్డే. చికెన్ నో నానా, సాటర్డే. ఇంకా సండే హాలిడే ఉండాలి కదా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకనేసి సాటర్డే చేస్తున్నారు. ఓకే ఓకే. వావ్, గుడ్ నాన్న. సిగ్నల్స్ నేర్పిస్తున్నాడు అన్న నీకు. దార్వి, గ్రీన్ అంటే ఏంటి చెప్పు. ఓకే, గ్రీన్ అంటే ఎలా వెళ్ళాలి? గ్రీన్ అంటే ఎలా వెళ్ళాలి చూపించు. ఓ, రెడ్ అంటే రెడ్ అంటే రెడ్ అంటే రెడ్ రెడ్. వెరీ గుడ్. ఎల్లో ఎల్లో. గ్రీన్ గ్రీన్ ఎల్లో. ఓకే, గ్రీన్ చూపించు నిషు. గ్రీన్ గ్రీన్. వెరీ గుడ్. గ్రీన్ ఎల్లో అట. గ్రీన్ చెప్పు, గ్రీన్ చెప్పు, గ్రీన్ చెప్పు. ఎల్లో ఎల్లో. ఓ సూపర్ నాన్న. గ్రీన్ అంటే డార్వి, గ్రీన్ అంటే గో. ఓకే, ఎల్లో అంటే స్లోలీ గో. ఓకే, రెడ్ అంటే స్టాప్. డాడీ వచ్చాడు. సిగ్నల్స్ నేర్పించాడంట. సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ నేర్పించాడంట. ఓకే, వాట్ ఇస్ గ్రీన్ లైట్ దర్వి? వాట్ ఇస్ గ్రీన్? వాట్ ఇస్ yellow? గెట్ రెడీ. గెట్ రెడీ. ఓకే ఓకే నిషు, అది కూడా కరెక్టే నాన్న. మూవింగ్ లో ఉండాలి అని చెప్పాలి. స్టార్ట్ జస్ట్ లిటిల్ బిట్ మూవింగ్ లో ఉండాలి కదా. ఓకే, ఏమి తెచ్చా? కమ్ కమ్ కమ్. ఏ నో నో దావి వద్దులే నువ్వు, నేను ఒకటే వెళ్తా. ఓకే, ఆ పిల్ల చేతికి ఏదో తగిలిందా, మనం ఎవరు చూడలేదు. ఆ పిల్ల చూసుకొని ఏం కాదులే అని చెప్పుకుంటాను. ఆంటీ వచ్చి ఇంజక్షన్ వేస్తుంది. ఎవరు సిగ్మా బాయ్స్? పెంగ్వినా? ఏ డాడీ చెయ్యి ఉందమ్మా, ఫింగర్. ముక్కు కోస్తా. నో కృష్ణుడు ఇంకా బలరాము ఎప్పుడు గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్తూ ఉంటారంట. ఒకరోజు వాళ్ళ అమ్మ చెప్పింది మళ్ళీ వెళ్ళమని. సో కృష్ణుడు ఇంకా బలరాము వెళ్ళారంట. మళ్ళీ ఏమైందంటే వెళ్తా చాలా స్టెప్స్ వేయాలంట, చాలా స్టెప్స్ చేయాలంట. మార్నింగ్ వెళ్ళారు, నైట్ అయిపోయింది. సో మనం పనుకుందామని చెప్తే బలరాం చెప్పారు, మనం ఒక్కరు పనుకుందాం, లేకుంటే ఎవరైనా వస్తే ఏం చేయాలి అని చెప్పారు. సో ఫస్ట్ కృష్ణ చిన్నవాడు కదా, అందుకని కృష్ణుడు ఫస్ట్ నిషు మా
మమ్మీ అప్పటి నుంచి నీ బ్యాక్ నిలబడుకోంది తెలుసా? నాకు తెలుసు కానీ వీడియో తీస్తాను అని చెప్పింది. వీడియో తీస్తున్నానని తెలీదా? మళ్ళీ నేను చెప్పిన స్టోరీ చెప్తున్నావా? కృష్ణుడిది బలరాముడిది. గుడ్ గుడ్, బాగుందా తల్లి? నేను కాదు చెప్పేది, ఫోన్ చెప్తుంది. ఓ మళ్ళీ బలరాం ఏం చేశారంటే